గుడ్ మార్నింగ్ డియర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఫిఫ్త్ సెమ్లో ఉండే మీకు ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ పేపర్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ పారామీటర్స్ ఎఫెక్ట్స్ ఆన్ మైక్రోబియల్ గ్రోత్ ఇన్ ఫుడ్. ఫుడ్ అనేది స్పాయిలేజ్ అవ్వడానికి మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా అంటే టూ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని చూస్ చేసుకుంటున్నాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్. దీనిలో మనము మెయిన్గా ఈ యొక్క ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ పారామీటర్స్ని ఫుడ్ అనేది ఏ విధంగా స్పాయిల్ చేస్తుందంటే పారామీటర్స్ని బేస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్లో ఇన్సైడ్గా కానీ అవుట్ సైడ్గా కానీ ఏ విధంగా గ్రోత్ అనేది వాటి యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది అనేది ఎంతవరకు మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది చూపిస్తుంది అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మైక్రోబియల్ గ్రోత్ ఇన్ ఫుడ్. ఇక్కడ బేసికలీ ఏంటంటే ద ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ పారామీటర్స్ contains a different types of factors. First, you have to know about the what is parameters. What is the meaning of parameters? Parameters present in substrate or food products in which the microorganisms are growing area that are internal parts of the substrate are called as intrinsic parameters. Intrinsic means inside part of the substrate or food product. ఇంటర్నల్గా కనుక మనం చూసుకుంటే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇంట్రెన్సిక్ పారామీటర్లో ఫస్ట్ది ఏంటంటే pH, వాటర్ యాక్టివిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్ పొటెన్షియల్, న్యూట్రియంట్ కంటెంట్, antimicrobial contents and biological structures are involved in the intrinsic factors that are affected by the microorganisms in food substance. Okay, first. Next, now we're going to discussing about the intrinsic factors. These are inherent in the food. They include hydrogen ion concentration, pH, moisture content, nutrient content of the food, and antimicrobial substances and biological structures. Okay, first we're going to discussing about the hydrogen ion concentration, pH. What is the importance of pH? Basically, the pH measures a acidic, basic and neutral form. మనము pHని కనుక చూసుకుంటే ఎసిడిక్ నేచర్లో చూస్తాం, లేకపోతే బేసిక్ నేచర్లో చూస్తాం, అంతేకాకుండా న్యూట్రల్ ఫామ్లో కూడా మనం pHని మెజర్ చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ మోస్ట్ బ్యాక్టీరియా గ్రో బెస్ట్ ఎట్ న్యూట్రల్ ఆర్ వీక్లీ ఆల్కలైన్ pH యూజువల్లీ బిట్వీన్ 6.8 అండ్ 7.5. బ్యాక్టీరియా ఎక్కువగా న్యూట్రల్ లెవెల్లో ఉన్న pHని చూస్ చేసుకొని దాని యొక్క గ్రోత్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సమ్ బ్యాక్టీరియా కెన్ గ్రో విత్ ఇన్ ఎ నారో pH రేంజ్ ఆఫ్ 4.5 అండ్ 9.0. ఎగ్జాంపుల్ సాల్మొనెల్లా స్పీసెస్ అనేవి కూడా ఎసిడిక్ నేచర్ని చూస్ చేసుకుంటే, అంతేకాకుండా బేసిక్ నేచర్ని కూడా చూస్ చేసుకొని సాల్మొనెల్లా స్పీసెస్ అన్ని కూడా pH మెయింటైన్ చేస్తూ ఉంటాయి. Other microorganisms, especially yeasts and molds and some bacteria, grow within a wide pH range. Example ki molds grow between 1.5 to 11.0, while yeasts grow between 1.5 and 8.5. ఎక్కువగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈస్ట్స్ అండ్ మాల్ట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా ఏ రేంజ్ని చూస్ చేసుకుంటున్నాయంటే 1.5 నుంచి 11.0. అంటే ఎసిడిక్ నేచర్ని మెయింటైన్ చేస్తున్నాయి, అంతేకాకుండా బేసిక్ నేచర్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ pHని మెయింటైన్ చేసుకుంటూ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా గ్రో చూపిస్తున్నాయి. ఈస్ట్స్ గ్రో బిట్వీన్ 1.5 అండ్ 8.5. Okay, next, pH values of some ఫుడ్ ప్రొడక్ట్స్లో ఉండే pH వాల్యూస్ ఏ రేంజ్లో ఉంటాయి కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఫుడ్ టైప్. ఫస్ట్ వన్ బీఫ్.
బీఫ్లో ఉండే pH వాల్యూ ఎంత అంటే 5.1 టు 6.2. సెకండ్ వన్ చికెన్స్లో ఉండే pH వాల్యూస్ ఎంత అంటే 6.2 టు 6.4. అండ్ మిల్క్ 6.3 టు 6.8. చీజ్ 4.9 టు 5.9. ఫిష్ 6.6 to 6.8. ఆయిస్టర్స్ 4.8 to 6.3. ఫ్రూట్స్లో ఉన్నది ఏంటంటే లెస్ దెన్ 4.5, మోస్ట్ లెస్ దెన్ 3.5 దగ్గర pHని మెయింటైన్ చేస్తాయి ఫ్రూట్స్ అనేవి. అంతేకాకుండా వెజిటేబుల్స్ కూడా 3.0 to 6.1. ఈ యొక్క pH వాల్యూస్ అన్నీ కూడా ఈ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్లో ఉండి pH వాల్యూస్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ microorganisms that are able to grow in acid environment are called acidophilic microorganisms. ఏ టైప్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ అయితే ఎసిడిక్ నేచర్ని బేస్ చేసుకొని వాటి యొక్క గ్రోత్ అనేది చూపిస్తాయో వాటిని మనం ఏమంటామంటే ఎసిడోఫిలిక్ మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఏబుల్ టు గ్రో at a pH around 2.0. Yeasts and molds grow under acidic conditions, and also other microorganisms such as Vibrio cholerae are sensitive to acids and prefer alkaline conditions. Most bacteria are killed in strong acid or strong alkaline environment except Mycobacteria. ఇక్కడ ఎసిడిక్ నేచర్ని చూస్ చేసుకొని ఎసిడిక్ నేచర్లో ఉండే pHని మెయింటైన్ చేస్తూ సర్వైవ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే ఈస్ట్స్ అండ్ మాల్ట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియాస్ ఆల్సో సర్వైవ్ ఎట్ ద ఎసిడిక్ నేచర్. అంతేకాకుండా మోస్ట్ బ్యాక్టీరియా ఆర్ కిల్డ్ ఇన్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఎక్సెప్ట్ మైకోబ్యాక్టీరియా. Next one, minimum and maximum pH for growth of some specific microorganisms. ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం రేంజెస్ని కూడా బేస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సర్వే అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇస్చరిషియా కొలై 4.4 to 9.0. వాటి యొక్క ఇస్చరిషియా కొలై యొక్క మినిమం రేంజ్ ఎంత అంటే 4.4, మ్యాక్సిమం రేంజ్ 9.0. Salmonella, Entericaceae and Serover typhi. వీటి యొక్క మినిమం రేంజ్ ఎంత అంటే 4.5 అండ్ మ్యాక్సిమం రేంజ్ 8.8. ఆల్ బ్యాక్టీరియా 4.0 అండ్ 9.0 minimum range and maximum range. Molds 1.5 in minimum range, maximum range 11.0. Yeasts 1.5 to 8.5. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు మనము pH వాల్యూస్ ఏ మైక్రో ఆర్గానిజం ఏ pH వాల్యూ దగ్గర గ్రోత్ అనేది చూపిస్తుంది, ఏ ఆర్గానిజం ఎసిడిక్ నేచర్లో ఉంటుందా లేకపోతే బేసిక్ నేచర్లో సర్వే అవుతుందా అనేది మనము ఇప్పటి వరకు చూసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్. The effect of moisture is in terms of water activity, the amount of free water in a food medium. అంటే ఇక్కడ మెయిన్గా మనము అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే మాయిశ్చర్ ఈస్ టర్మ్స్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ, అమౌంట్ ఆఫ్ ఫ్రీ వాటర్ ఇన్ ఏ ఫుడ్ మీడియం. కామన్గా ఫుడ్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ఫ్రీ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అవ్వడానికి కంపల్సరీగా వాటర్ అనేది నెససరీ. వితౌట్ వాటర్ వీ కెనాట్ సర్వే. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ విత్ వాటర్. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా వాటర్ని బేస్ చేసుకొని గ్రోత్ అనేది చూపిస్తున్నాయి. ఆల్రెడీ pHని బేస్ చేసుకుని గ్రోత్ చూపిస్తున్నాయి. అంతేకాకుండా మాయిశ్చర్ కంటెంట్ వాటర్ని కూడా బేస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అవుతున్నాయి. ఈస్ దర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫ్రీ వాటర్ మైక్రో ఆర్గానిజమ్స్ విల్ నాట్ గ్రో. సో ఇక్కడ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి లేక్ ఆఫ్ ఫ్రీ వాటర్, ఒకవేళ వాటర్ లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ చూపించవు. వాటర్ యాక్టివిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వేపర్ ప్రెషర్. వాటర్ యాక్టివిటీని మనం ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ ఫుడ్ సబ్స్టెన్స్ టు ద వాటర్ అట్ ద సేమ్ టెంపరేచర్. ఇక్కడ మనకి AW మీన్స్ వాటర్ యాక్టివిటీ ఈజ్
వేపర్ ప్రెషర్ ఫుడ్ అండ్ వాటర్ ప్రెషర్ వాటర్. ఇక్కడ ఫుడ్కి వాటర్కి మధ్యలో ఉండే ఇక్కడ వాటర్ యాక్టివిటీని బేస్ చేసుకొని మనము ఫుడ్ని అంతేకాకుండా వాటర్ని కూడా మనము కన్క్లూడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మాయిశ్చర్ కంటెంట్. The water activity of pure water is equal to 1.0. Food products have a water activity of less than 1.0. Saturated salt solution has a water activity 0.75. Salting and drying reduces the water activity of a food product. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే వాటర్లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ ఎలా ఉంటుంది, అంతేకాకుండా ఫుడ్ ప్రొడక్ట్స్లో వాటర్ యాక్టివిటీ ఎంత ఉంటుంది, అంతేకాకుండా సాచురేటెడ్ సాల్ట్ సొల్యూషన్స్లో వాటర్ యాక్టివిటీ ఎంత క్వాంటిటీ ఉంటుంది, అంతేకాకుండా సాల్ట్ అండ్ డ్రైయింగ్ రిడ్యూసెస్ ద వాటర్ యాక్టివిటీ. సాల్టింగ్ అండ్ డ్రైయింగ్ ప్రొడక్ట్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటర్ని రిడ్యూస్ చేసేస్తాయి, అంటే ఎలిమినేట్ అనేది చేసేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ యాక్టివిటీ ఆఫ్ సమ్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఫుడ్ ప్రొడక్ట్ ఏంటంటే ఇక్కడ రా మీట్ అండ్ మిల్క్. వాటి యొక్క వాటర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే రా మీట్లోను మిల్క్లోను ఉండే వాటర్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే 0.99 to 1.0. అండ్ లెషియోన్ మీట్లో ఉండే వాటర్ యాక్టివిటీ ఎంత ఉంటుంది అంటే 0.95. అంతేకాకుండా బాయిల్డ్ హామ్ అండ్ స్లైస్డ్ బెకాన్లో ఉండే వాటర్ యాక్టివిటీ ఎంత ఉంటుందంటే 9.90. అండ్ డ్రైడ్ గ్రెయిన్స్ 0.80. నెక్స్ట్ న్యూట్రియంట్ కంటెంట్స్ ఆఫ్ ది ఫుడ్. మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అవ్వడానికి పీహెచ్ ఎంత అవసరమో అంతేకాకుండా వాటర్ని కూడా అంతే అవసరం. అట్ ద సేమ్ టైం న్యూట్రియంట్స్ని కూడా యూటిలైజ్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అవుతాయి, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని చూస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది చూపిస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్ రిక్వైర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, వాటర్, ఎనర్జీ, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫర్ ద గ్రోత్. ఇక్కడ ఇవన్నిటిని అంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, వాటర్ ఇవన్నిటిని చూస్ చేసుకొని న్యూట్రియంట్స్ అన్నిటిని చూస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అవుతున్నాయి. వేరియస్ ఫుడ్స్ హ్యావ్ స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ దట్ హెల్ప్ ఇన్ మైక్రోబియల్ గ్రోత్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ని ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి. సో అవేంటంటే మైక్రోబియల్ గ్రోత్కి ఆ రకంగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. Foods such as milk, meat and eggs contain a number of nutrients that are required by microorganisms. మిల్క్, మీట్, ఎగ్స్లో కూడా న్యూట్రియంట్స్ కూడా ఏంటంటే రిక్వైర్డ్ బై గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ ఫుడ్స్ ఆర్ హ్యాన్స్ ససెప్టబుల్ టు మైక్రోబియల్ స్పాయిలేజ్. ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఈ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏమంటే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అవ్వడానికి యూటిలైజ్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ యాంటీమైక్రోబియల్ సబ్స్టెన్స్. యాంటీమైక్రోబియల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ ఇన్హిబిట్ మైక్రోబియల్ గ్రోత్. యాంటీ మీన్స్ ఎగెనెస్ట్, వర్క్ ఎగెనెస్ట్. అంటే ఇక్కడ ఈ యొక్క యాంటీమైక్రోబియల్ సబ్స్టెన్సెస్ అనేవి ఎప్పుడైతే ఫుడ్లో ఉన్నాయో ఆ ఫుడ్లో ఉండే యాంటీమైక్రోబియల్ సబ్స్టెన్సెస్ అనేవి మైక్రోబియల్ గ్రోత్ని ఏం చేస్తాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేసేస్తాయి, అంటే స్టాప్ చేసేస్తాయి అన్నమాట. వేరియస్ ఫుడ్స్ హ్యావ్ ఇన్హెరెంట్ యాంటీమైక్రోబియల్ సబ్స్టెన్సెస్ దట్ ప్రివెంట్ ఇన్హిబిట్ మైక్రోబియల్ అటాక్. అంతేకాకుండా సచ్ ఇన్హిబిటర్స్ ఆర్ లైక్ లాక్టెనిన్ అండ్ యాంటీకోలిఫార్మ్స్ ఫ్యాక్టర్స్. అంటే వాటిలో ఉండే ఇన్హిబిటర్స్ ఏంటంటే లాక్టెనిన్ అండ్ యాంటీకోలిఫార్మ్స్ ఫ్యాక్టర్స్. ఇన్ మిల్క్లో ఉండే ఇన్హిబిటర్స్ ఏంటంటే లాక్టెనిన్ అండ్ యాంటీకోలిఫార్మ్ ఫ్యాక్టర్స్. అంతేకాకుండా ఎగ్స్లో ఉండే ఇన్హిబిటర్స్ ఏంటంటే లైసోజైమ్. ఈ యొక్క లైసోజైమ్ అండ్ లాక్టెనిన్ అండ్ యాంటీకోలిఫార్మ్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అవ్వకుండా ఇన్హిబిటర్స్ కింద వర్క్ చేస్తున్నాయి అన్నమాట మిల్క్లోను, ఎగ్స్లోను. నెక్స్ట్ బయోలాజికల్ స్ట్రక్చర్స్.
some foods have biological structures that prevent microbial entry. అంటే ఇక్కడ ఫుడ్లో ఉండే ఫుడ్ కంటెంట్లో ఉండే బయోలాజికల్ స్ట్రక్చర్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ఈ యొక్క మైక్రోబియల్ ఎంట్రీ అనేది ప్రివెంట్ చేయొచ్చు. మనం ఆ యొక్క స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని మైక్రోబియల్ ఎంట్రీ అనేది స్టాప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీట్ హ్యాస్ ఫ్యాషియా. ఫ్యాషియా ఈజ్ లైక్ ఏ స్కిన్ లేయర్ and skin and other membranes that prevent microbial entry. అంటే ఇక్కడ మనము ఈ యొక్క స్కిన్ అండ్ ఫేషియా అండ్ మెంబ్రెన్స్ అంటే ఇన్నర్ మెంబ్రెన్ ఆర్ అవుటర్ మెంబ్రెన్, ఈ మెంబ్రెన్స్ అన్ని కూడా ఇన్హిబిటర్స్ కింద అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మీట్ని కానీ లేకపోతే ఫుడ్ ప్రొడక్ట్ ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క దాన్ని ఉండే లేయర్స్ అనేవి ఏంటంటే మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఈ యొక్క బ్యారియర్స్ కింద ఉంటున్నాయి అనమాట. For example, eggs have shell and inner membranes that prevent yolk and egg white from infection. ఇక ఎగ్స్ ఉండే షెల్స్ అనేవి లేకపోతే వాటిలో ఉండే ఇన్నర్ మెంబ్రెన్స్ అనేవి వేటి నుంచి ఇన్ఫెక్షన్ నుంచి అంటే ఎగ్స్ అంటే ఎగ్ వైట్ యోక్ని కూడా ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ అనేది చేస్తుంది అనమాట, మెంబ్రెన్స్ అండ్ షెల్. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా మనము ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ గురించి మనం చదివాం. అంటే ఈ యొక్క ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్లో మనము pH చదివాం, వాటర్ యాక్టివిటీ అండ్ మాయిశ్చర్ కంటెంట్, న్యూట్రియంట్స్ అండ్ ఆల్సో ఇంకేం చదువుకున్నామంటే మనము యాంటీమైక్రోబియల్ కంటెంట్స్ అండ్ బయోలాజికల్ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా pH, వాటర్ యాక్టివిటీ అండ్ న్యూట్రియన్ కంటెంట్స్ అని వాటిని చూస్ చేసుకుని మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది చూపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఫుడ్ లోపల ఉండే యాంటీమైక్రోబియల్ కంటెంట్స్ అండ్ బయోలాజికల్ స్ట్రక్చర్స్ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా అటాక్ చేయకుండా అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్కి ఎఫెక్ట్ కాకుండా కూడా ఫుడ్ తనకు తానుగా ప్రివెంటింగ్ అనేది చేసుకోగలదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్. అంటే ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటే అవుట్ సైడ్లో ఏ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ని అటాక్ చేస్తున్నాయి, ఎఫెక్ట్ చేస్తున్నాయి. Extrinsic factors. These factors external to the food that affect microbial growth. They include temperature of storage and presence and concentration of gases in the environment and relative humidity of food storage and environment. ఈ 3 types ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్లో ఉంటాయి. ఇవి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వన్ temperature. The growth of microorganisms is affected by the environmental temperatures. The growth of microorganisms is affected by the environmental temperature. Environmental temperature అంటే ఇక టెంపరేచర్ వేస్ట్ చేసుకుని మైక్రోఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అనేది చూపిస్తుంది. అంతేకాకుండా వేరియస్ మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ ఏబుల్ టు గ్రో ఎట్ సెర్టైన్ టెంపరేచర్స్ అండ్ నాట్ అదర్స్. అంటే సెర్టైన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 37 degrees దగ్గర, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 20 degree సెంటిగ్రేడ్ దగ్గర, కొన్ని 50 to 70 degree సెంటిగ్రేడ్ దగ్గర కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సర్వే అవ్వచ్చు. బ్యాక్టీరియా కెన్ దెర్ఫోర్ బి డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్ డిపెండింగ్ అపాన్ దేర్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఆఫ్ గ్రోత్. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ సైక్రోఫిలిక్ మైక్రో ఆర్గానిజమ్స్. These grow best at about 20 degrees centigrade but also down to minus 10 degrees centigrade in unfrozen media. ఈ యొక్క అంటే సైక్రోఫిలిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 20 degrees centigrade దగ్గర కూడా, అంతేకాకుండా -10 degrees centigrade దగ్గర ఆ గ్రోత్ అనేది చూపిస్తాయి. సైక్రోఫిలిక్ బ్యాక్టీరియా కెన్ కాజ్ ఫుడ్ స్పాయిలేజ్ అట్ లో టెంపరేచర్. ఈ యొక్క లో టెంపరేచర్ దగ్గర ఈ యొక్క సైక్రోఫిలిక్ బ్యాక్టీరియా అనేది ఫుడ్ని స్పాయిలేజ్ చేస్తుంది అనమాట లో టెంపరేచర్ దగ్గర. సెవెరల్ ఆఫ్ ది మైక్రోఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్. సైక్రోఫిలిక్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి సాయిల్లో ఉంటాయి, అంతేకాకుండా వాటర్లో కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ mesophilic bacteria. These organisms grow between 25 degrees centigrade and 40 degrees centigrade with an optimum growth temperature close to 37 degrees centigrade.
Some such as Pseudomonas and Acidophilic may grow at even lower temperatures between 5 to 43 degrees centigrade. None of the mesophilic bacteria are able to grow below 5 degrees centigrade or above 45 degrees centigrade. Most pathogenic bacteria belongs to this group. ఈ యొక్క మిసోఫిలిక్ బ్యాక్టీరియాస్ అనేవి అంటే 25 degrees centigrades అండ్ 40 degrees centigrades అండ్ గ్రోత్ టెంపరేచర్ క్లోజ్ టు 37 degrees centigrade. ఇక్కడ ఈ యొక్క టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ గ్రోత్ అయ్యే బ్యాక్టీరియాస్ని లేదా మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామంటే మీసోఫిలిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Pseudomonas arsinosa may grow at even lower temperatures between 5 to 43 degrees centigrade. Pseudomonas arsinosa అనే మైక్రో ఆర్గానిజం లేదా బ్యాక్టీరియా ఎక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుందంటే 5 to 43 degrees centigrade. None of the mesophilic bacteria are able to grow below 5 degrees centigrade or above 45 degrees centigrade. ఈ యొక్క మీసోఫిలిక్ బ్యాక్టీరియా 5 degrees centigrade దగ్గర గ్రోత్ అవ్వచ్చు, అంతేకాకుండా 45 degrees centigrade దగ్గర కూడా గ్రోత్ అనేది చూపిస్తాయి అనమాట. మోస్ట్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఈ టెంపరేచర్స్ ని మెయింటైన్ చేస్తూ గ్రోత్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం ఏమంటామంటే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటాం. ఇవన్నీ కూడా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాస్. మీసోఫిలిక్ బ్యాక్టీరియాస్ గ్రూప్ లో ఉండే ఆర్గానిజమ్స్ అన్ని కూడా మేజర్ గా ప్యాథోజన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ థెర్మోఫిలిక్ బ్యాక్టీరియా. అంటే ఇవి హీట్ ని టాలరేట్ చేస్తూ ఉంటాయి థెర్మోఫిలిక్ బ్యాక్టీరియా అనేవి. These grow at temperatures above 45 degrees centigrade. So often their optimum growth temperatures are between 50 degrees centigrade and 70 degrees centigrade. కామన్గా ఇవి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి కూడా ఇంకా ఎక్కువ అంటే హై కాన్సన్ట్రేషన్లో టెంపరేచర్